భాషా సంఘం పూర్వాధ్యక్షుడు డాక్టర్ ఏబికే ప్రసాద్ గారికి, అధ్యక్షులుగా ప్రసాద్ గారు పేర్కొన్న గౌరవ అతిథులు అందరికీ మీకు నమస్కారం. నిజానికి ముఖ్య అతిథి చివరన మాట్లాడాలి, కానీ పరిస్థితులు ఎలా వచ్చినాయంటే ముందు నేను దీనికంటే ముందుగా ఒప్పుకున్న కార్యక్రమం అధ్యాపకులకు సన్మానం ఉంది. ఏ కులం? అధ్యాపకులం. మా కులం అది త్యాగరాజ గాన సభలో ఉంది. తర్వాత ఇది ఎందుకు ఒప్పుకున్నారు అంటే నేను తెలుగు మన గిడుగు రామమూర్తి పంతులు గారి పట్ల, ఆయన వ్యావహారిక భాషోద్యమం పట్ల, ఏమంటారు, వ్యావహారిక భాషోద్యమం పట్ల, తెలుగు భాషా దినోత్సవం అనివార్యమైన అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇవాళ ఒప్పుకున్నాను. సాంస్కృతిక శాఖ వారికి నేను అభినందనలు చెప్పాలి. తెలుగు భాషా దినోత్సవంగా గిడుగు వారిని, గిడుగు వెంకట రామమూర్తి గారిని ఈ తేదీననే జన్మించారు. 1863 సంవత్సరం ఆగస్టు 29 శ్రీకాకుళం జిల్లా వంశధార నదీ తీరాన ఉన్న పర్వతానపేటలో జన్మించారు. ఆ తర్వాత ఒరిస్సాలోని పర్లాకిమిడి రాజావారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా 30 సంవత్సరాలు పనిచేశారు. తర్వాత చివరన విజయనగరం రాజావారి కొలువులో ట్యూటర్ పదవిలో చేరి 1 సంవత్సరం పనిచేశారు. తర్వాత పర్లాకిమిడి వెళ్ళిపోయారు, అంటే ఒరిస్సా. ఇప్పుడు ఒరిస్సాను ఒడిషా అంటారు. ఒడిషాలో కలిసిన పర్లాకిమిడిలో అది మధ్యలో కలిసింది. ఈ రాష్ట్ర పునర్నిర్మాణ దశలో ఒడిషాలో కలిసిన పర్లాకిమిడిలో ఉండడం ఇష్టం లేక 1936లో రాజమండ్రిలో స్థిరపడ్డారు. తాను ఏ భాషలో మాట్లాడుతాడో, తన మాతృభాష ఏదో ఆ గడ్డ తెలుగు గడ్డ, అక్కడ పదవి వదులుకొని వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. తర్వాత తెలుగు పత్రిక ప్రారంభించారు. గిడుగు రామమూర్తి పంతులు గారి రచనలు చూస్తుంటే వ్యాసాలు కొంత గ్రాంధిక వ్యావహారిక భాషా మిశ్రణ శైలి కనిపిస్తుంది. కానీ తెలుగు పత్రిక వచ్చిన తర్వాత అది శిష్ట వ్యావహారికానికి దారితీసి శైలి అయింది. వారు తొలి సంచికలోనే అన్నారు, భావ ప్రకటనకు వాడుక భాష సరైన వాహిక అన్నాడు. అయితే వాడుక భాష అనేసరికి ఏ ప్రాంతం వాడుక భాష అన్నారు మనం అంటే గ్రామీణ భాష కలిసిన భాష వాడుక భాష కాదు. ఎన్నో ప్రాంతాలు ఉంటాయి, ఎన్నో గ్రామీణ పదాలు ఉంటాయి. కాబట్టి దాన్ని శిష్ట వ్యావహారికం అన్నారు. వారు ఏబికే చెప్పినట్టుగా సవర భాష అని ఒకటి ఉంది గిరిజనులది. సవర శబ్దం శబర శబ్దం. శబరులు ఆంధ్ర పులింగ శబర అని ఉందే, ఐతరేయ బ్రాహ్మణులు ఆ శబరులనే సవరులు అంటారు. ఆ సవర భాషకు, అంటే లిపి లేని భాషకు ఒక రూపం కలిగించి వాళ్లకు సవరులకు ధ్వన్యాత్మక లిపే ఉంది. అప్పటికి అక్షరాత్మకమైన లిపి లేదు.
చాలా వ్యాసాలు రాశారు. అంతర్జాతీయ ధ్వని లిపిలో వ్యాకరణం రాశారు, మొట్టమొదటి వ్యాకరణం. దానికి సవర తెలుగు, తెలుగు సవర నిఘంటువులను రూపొందించారు. ఇంకొక అంశం, ఆయన గొప్ప సంస్కర్త. అస్పృశ్యత నివారణోద్యమంలో భాగంగా ఆ రోజుల్లో గిరిజన బాలుణ్ణి తన ఇంట్లో ఉంచుకున్నారు. వితంతు వివాహం జరిపించారు. పర్లాకిమిడిని ఒడిశాలో కలిపినప్పుడు అది ఆంధ్ర ప్రాంతంలోనే ఉండాలి అని ఉద్యమం నిర్వహించారు. ఇక శాసన పరిష్కర్తగా చరిత్రకు సంబంధించి మౌలిక పరిశోధనలు జరిపారు. రాబర్ట్ సూయల్తో కలిసి పురావస్తు విశేషాలపై 2 సంపుటాలు ప్రకటించారు. ఈ మెమరాండమ్ ఆన్ మోడర్న్ తెలుగు అనే ఆంగ్ల రచనలో గిడుగువారు అప్పటి భాష పైన, విద్యా విధానం పైన నూతన దృక్పథాన్ని ప్రకటించారు. అలాంటి మహనీయుడి పేర మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవం చేయడం అనేది అభినందింపదగ్గ విషయం. చివరన తండ్రికి తగ్గ తనయుడుగా ఉన్న గిడుగు సీతాపతి గారు, బహుముఖ ప్రజ్ఞ గలవాడాయన వారు ఉన్నారు. ఈనాడు గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వారు జరుపుతున్న ఈ తెలుగు భాషా దినోత్సవం నన్ను ఆహ్వానించినందుకు అభినందనలు తెలుపుతూ, మధ్యలోనే పెడుతున్నందుకు అన్యథా భావించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.